మెహరాజ్ బ్లాగ్స్. ఈరోజు మనం టర్కిష్ ఆప్రికాట్ మూస్ తయారు చేసే విధానం చూస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు: టర్కిష్ ఆప్రికాట్స్ 1 కప్పు, పాలు 1/2 లీటరు, క్యాష్యూ నట్స్ ప్లస్ కిస్మిస్. ముందుగా ఆప్రికాట్స్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఓకే, ఇది వేడి పాలల్లో అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ పాలని ఆప్రికాట్స్ వేసిన తర్వాత ఇలాగ అరగంట సేపు కవర్ చేయాలండి క్లాత్తో. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత దీన్ని బ్లెండ్ కానీ చేసుకోవాలి. బ్లెండర్ ఉంటే బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా జార్లో అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకున్నామండి, పీసెస్ ఏం లేకుండా. ఇప్పుడు దీన్ని కప్స్లో వేసుకుందాము. ఇలా కప్స్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ వరకు ఏం కదిలించకుండా కవర్ చేసి పెట్టేయాలండి క్లాత్తో. ఇలాగా ఇలాంటి క్లాత్తో ఏదైనా తీసుకుని కవర్ చేసి పెట్టేయాలి, కదిలించకుండా ఒక 3 అవర్స్ వరకు. 3 అవర్స్ అయిపోయిందండి. 3 అవర్స్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. దీని మీద గార్నిష్ కోసం మనము క్యాష్యూస్, కిస్మిస్ వేద్దామండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెడదాము. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు రెడీ అవుతుంది. 30 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసామండి. చూసారు కదా, టేస్టీ టర్కిష్ ఆప్రికాట్ మూస్ రెడీ అయిపోయింది. ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.